స్పీకర్ వస్తుందా? వస్తుంది. ఈరోజు హాలిడే ఫ్రెండ్స్, ఇవాళ రేపు హాలిడే, సంక్రాంతి సెలవులు కదా, అందుకే ఇంట్లో ఉన్నాం. చలేస్తుందని చెదర కప్పుకొని క్యాబ్ పెట్టుకొని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను అందరైతే క్షేమంగా ఉన్నారు కదా. ఆల్రెడీ 10 దాటిపోయింది, 11 అవుతుంది, అయినా ఇంకా ఎండ రాలేదు. సరే, దేవుని వాగ్దానం చదువుకున్నాం ఫ్రెండ్స్. చదువుతున్నాను. నీ గంపయు నీ పిండి పిసుకుతోటి దీవింపబడను. మళ్ళీ చదువుతున్నాను. నీ గంపయు నీ పిండి పిసుకుతోటి దీవింపబడను. మంచి వాగ్దానం అయితే చదివేసుకున్నాను ఫ్రెండ్స్. అందరూ ఈ దినం జన్మించిన పిల్లలందరికీ హ్యాపీ బర్త్డే చెప్దాం ఫ్రెండ్స్. వాళ్ళ ఛానల్ తరఫు నుంచి అందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా దేవుడు దీవించిన గాక, దేవుడు బ్లెస్ చేయను గాక అందరినీ. మరి కొత్త బిజినెస్ ఈవెంట్స్కి వెళ్ళే వాళ్ళకు, హాలిడేస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వాళ్ళందరూ క్షేమంగా మళ్ళా సిటీకి చేరుకోవాలని మనం కోరుకున్నాము. అంటే తెలంగాణ రాష్ట్రం, ఏపీ రాష్ట్రం వాళ్ళ గురించి చెప్తున్నా ఫ్రెండ్స్. ఈవేళ రేపు ఫెస్టివల్స్ కాబట్టి హాలిడేస్తో అందరూ విలేజెస్కి వెళ్ళి ఉంటారు కాబట్టి వాళ్ళు క్షేమంగా రావాలని కోరుకునే బాధ్యత అయితే మన మీద ఉంది. అందరి క్షేమం కోరుకోవాలి కాబట్టి మనం ప్రార్థన చేసే భారం అయితే మన క్రైస్తవులపై ఉంది కాబట్టి తప్పకుండా ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. మరి సో ఫ్రెండ్స్, ఇవాళ ప్రేయర్ టాస్క్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ప్రేయర్ టాస్క్ ఏం తీసుకున్నామంటే, మనం దేనికి సరెండర్ అవుతున్నాం, దేనికి లొంగుతున్నాం అనేది ప్రేయర్ టాస్క్ అండి. ఈరోజు దేనికి బానిసలం అవుతున్నాం. చాలామంది తాగుడుకు బానిసలు అవుతారు చాలామందిలో, మరియు తిండికి బానిసలు అవుతారు, ఇంకా బ్యూటీకి బానిసలు అవుతారు, డ్రెస్ సెన్స్కి బానిసలు అవుతారు, మరియు ఇంకేంటి డ్రగ్స్కి బానిసలు అవుతారు, మరియు షాపింగ్కు బానిసలు అవుతారు, తిరగడానికి బానిసలు అవుతారు. ఇలా చాలా ఉన్నాయి. మనిషి బానిస కావడానికి అవకాశాలు కాబట్టి మనం దేనికి బానిస కాకుండా ఉండాలి, నిగ్రహించుకొని ఉండాలి. అది టాపిక్ అలా ప్రేయర్ టాస్క్. మరి డైలీ చూసే వాళ్ళకు తప్పకుండా ప్రేయర్ చేయండి. దేనికి బానిసలం కాకుండా ఏదైనా మన మంచికి, మన శరీరానికి, మన దేహానికి, మళ్ళీ మన బ్రతుకు మనకు చెడు నుంచి తప్పించబడాలి అంటే ఏదైనా మంచిదైతే తగినంత మాత్రంలోనే ఉండాలి. చెడు విషయాలైతే వాటి జోలికి ఇంకా అసలు వెళ్ళకూడదు. కాబట్టి మరి ఈరోజు ప్రేయర్ టాస్క్ గురించి ప్రేయర్ చేసేవాళ్ళు తప్పకుండా ఈ విషయం గురించి ప్రేయర్ చేయండి. బానిసత్వం, దేనికి లొంగకుండా, దేనికి అట్రాక్ట్ అని కూడా అంటారు కదా, అట్రాక్షన్ అవ్వకుండా ఉండడానికి ప్రేయర్ చేద్దాం. ఈరోజు ప్రేయర్ టాస్క్ అది. మరి నా ఛానల్ డైలీ చూసేవాళ్ళు తప్పకుండా మీరు ఈ ప్రేయర్ టాస్క్ గురించి చేయండి, ప్రార్థనలో పెట్టండి. మరి కొత్తగా వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే చేయండి ఫ్రెండ్స్, మీకు ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి మరి చేయండి ప్రేయర్. ప్రేయర్ టాస్క్ ఏంటి చూస్తాము అని అనుకున్న వాళ్ళు చూడొచ్చు. మరి ఇది ఎంత మరి క్షేమంగా ఉండాలని, ప్రపంచమంతా శాంతికరంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనమైతే కోరుకున్నాము. కోరుకునే బాధ్యత మన పైన మాత్రమే ఉంది, భారం. కాబట్టి
తప్పకుండా అంత ప్రశాంతంగా ఉండాలి ప్రపంచం వరల్డ్ అని కోరుకుందాం. తప్పకుండా మన బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు చెప్పాను కదా. మరి ఈరోజు బర్త్డే ఎవరైనా ఉంటే కామెంట్లో చెప్పండి. విషెస్ మన ఛానల్ని తెలియజేద్దాం. భారతి ఛానల్ నుంచి తెలియజేద్దాం. నా సబ్స్క్రైబర్స్ నాలో అంటే భారతి ఛానల్లో సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళందరూ కూడా విష్ చేసేవాళ్ళే అందరినీ మంచి కోరుకునే వాళ్ళని నేను నమ్ముతున్నా ఫ్రెండ్స్. మరి అందరికీ విషెస్ చెప్తాం మన ఛానల్ నుంచి అయితే. మరి సేవా భారం ఉన్నవాళ్ళు నా వీడియోస్కి లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఒకరు మంచి కోరే వాళ్ళు నా ఛానల్లో యాడ్ అవుతారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి మంచి జరగాలని కోరుకోవడంలో తప్పు లేదు కాబట్టి మరి తప్పకుండా మరి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం. మనం వీడియో చూసేవాళ్ళు మీ కుటుంబాలు మీరు దీవించబడాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. అందరికీ క్షేమం కలగాలని ప్రభువు మనందరికీ సహాయకారిగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం మన ఛానల్ నుంచి అయితే. ఇంకా ఇప్పుడు మనం అంటే ప్రేయర్ చేస్తున్నాం, మరి వేరే వాళ్ళే ఇంకా సహాయం చేసుకోవచ్చు. సేవ అంటే ఓన్లీ ప్రే చేయడమే కాదు కదా, అనేకమైన ఆప్షన్లు ఉన్నాయి. సహాయం చేయొచ్చు, తోడుగా ఉండొచ్చు, లేకుంటే ఆపదలో ఉన్నప్పుడు రక్షించవచ్చు, దాన్ని సహాయం అంటారు కదా. ఇంకా చాలా ఉండవచ్చు, కానీ మనం అన్ని చేయలేము కాబట్టి ప్రేయర్ చేస్తున్నాం. అందరికీ సహాయంగా దేవుడు పంపించాలని, దూతల్ని సహాయంగా ఉంచాలని, ఏ అపాయంలో ఉన్న యాక్సిడెంట్లు కాకుండా, మరి కిడ్నాప్స్ కాకుండా, మరియు మళ్ళీ ఏమంటారు మర్డర్స్ కాకుండా, చిన్నపిల్లలు చంపబడటం ఉంటుంది కదా, స్కూల్ పిల్లలు, అలా రేపులు, ఇలాంటివి ఎన్నో టాపిక్స్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటి గురించి ప్రార్థన చేసే భారం అయితే మన పైన ఉంది. వీటన్నిటిని సంఘటనలన్నిటిని జరగకుండా ఉండడానికి ప్రేయర్ చేసే భారం మన పైన ఉంది కాబట్టి ఫ్రెండ్స్ తప్పకుండా ప్రేయర్ చేద్దాం. మనమైతే మన చేతిలో ఉన్నది ప్రేయర్ చేయడం. అంటే ఇప్పుడు మన పక్క వాళ్ళకి కానీ, మన దగ్గర ఉన్న వాళ్ళకి కానీ, మనకు కానీ జరిగితే మనకు దేవుడు సహాయం పంపిస్తాం. పక్క వాళ్ళకి జరిగినప్పుడు మనం సహాయం చేస్తాము. ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు అలాగే మనం మానవులు జన్మించినాము కాబట్టి పక్షులకు, జంతువులకు దేవుడు ఇలాంటి ఆప్షన్ ఇవ్వలేదు. మనం మానవులం కాబట్టి పక్క వాళ్ళకి సహాయం చేయాలి, పక్క వాళ్ళకి సహాయం తీసుకోవాలి. అదంతా మనకు తెలిసిందే, మీ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. మీ అందరికి తెలిసిన విషయాలే చెప్తున్నాను, కొత్త విషయాలు అయితే అస్సలే కాదు ఫ్రెండ్స్. మరి అన్ని పాత విషయాలే, కాకపోతే మీకు గుర్తు చేస్తున్నాను. భారతి గుర్తు చేయడం మాత్రం గుర్తు చేస్తుంది, అలాగనమాట. తప్పకుండా మరి వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి. మీకు నచ్చినట్లయితే మళ్ళీ చూడండి, లేదా వదిలేసేయండి ఫ్రెండ్స్, మీ ఇష్టం ఫ్రెండ్స్. కాబట్టి ఇదే ఎంతమంది దేవుడు కాల్చి కాపాడాలని, మనల్ని మన కుటుంబాలను దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. మీ భారతి ఛానల్ తరఫు నుంచి బాయ్.